కూర్పిచ్చినందుకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, వందనాలు చెల్లిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, మహింపరుస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు దయ చూపించమని ప్రార్థన చేస్తూ నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, ఎవరు కూడా ఈ ఆల్నైట్ ప్రేయర్ కూడికను మేము గడిపే కొద్ది సమయాన్ని పోగొట్టుకొని నష్టపోకుండా దయచేసి సహాయం చేయమని త్వరపెట్టి నీ ఇంటికి తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. మా క్షేమం కోరువారు మీరు తప్ప మాకెవరున్నారు? మీరే మా క్షేమము కోరే దేవుడు తండ్రి. లోకములో మరణాలున్నాయి, లోకములో ప్రమాదాలున్నాయి, లోకములో మానభంగములున్నాయి, అత్యాచారములున్నాయి, లోకములో సూసైడ్లు ఉన్నాయి, లోకములో యాక్సిడెంట్స్ ఉంటున్నాయి. అనుదినము మరణము కిటికీలు ఎక్కుచున్న దినాలు. మమ్మను మీరు తప్పిస్తూ వస్తూ ఉన్నారు. దయగల తండ్రి, మాకు సహాయం చేస్తూ వచ్చినారు. ఎంతోమంది ఈ దినాన్ని, ఈ సమయాన్ని చూడాలని ఆశించి చూడలేక శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి కాలగర్భములో కలిసిపోయిన వారిగా ఉంటున్నారు. మేము తండ్రి, ఈ దినం ఏమైనామో అది కేవలం నీ ఉచితమైన కృప వలనై ఉన్నందుకై స్తుతిస్తూ ఉన్నాం. మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ ప్రేమ కొరకై స్తోత్రాలు. మాకు మీరిచ్చిన శ్రేష్టమైన ఆయుష్ను, ఆరోగ్యమును బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దయను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి దయగల మా తండ్రి నీకు స్తోత్రాలు. కొరినకులకు ఆరోగ్యం దయచేయండి, పేటరాచరణకు ఆరోగ్యం దయచేయండి, దేవుడిన వాళ్ళకు ఆరోగ్యం దయచేయండి. మీ కనికరాన్ని చూపించండి. ఇంకా తండ్రి, ఆఫీసులు ఉన్నవారు, తరబిదులు ఉన్నవారు, పెద్దలు తండ్రి, అలాగే వృద్ధులు, విడోస్, సేవకురాళ్ళు, కిచెన్లో ఉన్నవారు జ్ఞాపకం చేసుకో. దయగల మా తండ్రి ప్రభా, మరి ఈ రాత్రి దేవుని వాక్యముల మీద ఆశని మరుగుపరచు. మీరు నోరైండి మాట్లాడుతురండి. నువ్వు గొప్ప దేవుడవు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. దయగల మా తండ్రి, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం. దేవా, నిన్ను పూజిస్తూ ఉన్నాం. మందిరం అంతా కూడా ధూపము చేత నింపండి. పరిశుద్ధ ఆత్మ ఆవరింపు దయచేయండి. నీ బిడ్డలందరినీ ఇంట్లో ప్రవేశించి పరిశుద్ధాత్మ ఆత్మవశం పొందుకోవడానికి సహాయం చేయండి. మందిరంలో ప్రవేశించే నీ బిడ్డలైన మా అందరికి కూడా వినే చెవులు, గ్రహించే మనసు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం, మహింపరుస్తూ ఉన్నాం. వేల కొలది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నెలలో ఒక రాత్రి సగభాగమే తండ్రి, సగభాగము గడుపుటకు కూడా ఎంతోమంది నిరాశ రాలేక ఆటంకపరచబడుతూ ఉన్నారు. బంధకములు తెంచండి, ఆటంకములు తొలగించండి, అందరినీ ప్రేరేపించండి. ప్రతి యంగ్ బ్రదర్, ప్రతి యంగ్ సిస్టర్ను ప్రేరేపించండి. ప్రతి సహోదరుడు, సహోదరుని ప్రేరేపించండి. వృద్ధులు, పెద్దలను వారు ప్రేరేపించండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నదని దావీదు చెప్పినట్లుగా అనేకులైన నీ ప్రజలకి నీ ఇంటిని గురించిన ఆసక్తి కలుగు చేయండి. నిద్రమత్తు విడవడానికి సహాయం చేయండి. దయగల తండ్రి, నువ్వు గొప్ప దేవుడవు, కృపామయుడవు, కరుణామయుడవు, ప్రేమమయుడవు.
తండ్రి వాత్సల్యత చూపే దేవుడు. తండ్రి ప్రభా యాకోబు దేవుడు అయినా తండ్రి మీరు మార్పు లేని వాడవు గనుక తండ్రి ప్రభా మరి మేము యాకోబు సంతతిని మేము లయము కాలేదు. దయగల తండ్రి యెహోవా నువ్వు మార్పు లేనివాడు. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం అవును ఏకరీతిగా ఉన్నాడు. తండ్రి కనికరించుము, మా జీవితాలను కనికరించి జ్ఞాపకం చేసుకో. నీ సన్నిధిలో ఆనందం, నీ సన్నిధిలో సంతోషం, నీ సన్నిధిలో సుఖం, నీ కుడి చేతిలో 16వ కీర్తనలు రాయి ఉన్నట్లుగా నిత్య సుఖములు సంతోషములు, నీ మందిర ఆనందమును మేము పొందుకోవడానికి కృప చూపించండి. ప్రతి దుష్టుని కార్యం మీరు లయపరచండి. కోట్ల కొలది స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనములు చెల్లిస్తూ ప్రభా ఈ వాతావరణం, ఈ ప్రభా నీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకు స్తుతిస్తూ ఇక్కడ గడిపే కొద్ది సమయాన్ని ప్రభా నీ మహిమార్థమై ఉండినట్లుగా మీరు సహాయం చేయండి, కృప చూపించండి. వేల కొలది స్తోత్రాలు. దయలు తండ్రి మా ఆరోగ్యముని మీ వశంలో ఉంచండి, మా స్వరాన్ని నీ వశంలో ఉంచండి. ఆన్లైన్ సర్వీసు అలాగే తండ్రి ప్రభా మరి మందిరమును సిద్ధపరిచిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, కృపాకార్యం జరిగించండి. కోట్ల కొలది వందనాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ రక్తాన్ని మా అందరిపై ప్రోక్షించుకుంటూ ఈ సమయాన్ని నీకు అప్పగించుకుంటూ ప్రభా వచ్చిన నీ బిడ్డలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రభా లోకస్తులందరూ కూడా నిద్రిస్తుండగా ప్రభా మరి ఆ గెషమనే తోటలో ప్రభా మీరు ప్రార్థించిన అనుభవాన్ని ఈ దినం మాకు అనుగ్రహించండి. ఆ మోకాల జీవితాన్ని మాకు అనుగ్రహించండి. దైవజనుడు బక్సింగ్ అంకుల్ గారు దయగల మా తండ్రి మాకు చూపించిన బక్సింగ్ అంకుల్ గారి ద్వారా మీరు మాకు చూపించిన మాదిరిలో అంతవరకు ఆ దర్శనములు నిలిచి ఉండి ప్రభా ఫలించడానికి సాయం చేయండి. భక్త సింగారు అని అంటే ప్రార్థన అన్నారు. అట్టి ప్రార్థన అనుభవం మేము పొందుకోవడానికి కృప చూపించండి, పాలు దయచేయండి, భాగం దయచేయండి. ప్రభా కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ పాదాలు పట్టుకుంటున్నాం మా తండ్రి. మా కొరకై 2026 సంవత్సరాల క్రితం ఈ లోకంలో మీరు తండ్రి ఇచ్చిన పశువుల పాకలు మీరు దరిద్రుడిగా జన్మించి లోకములో దరిద్రులమైన మమ్మలను ధనవంతులుగా ఆత్మీయ ఐశ్వర్యవంతులుగా మీరు చేస్తూ వచ్చినారు. ఒక తండ్రి కుమారులుగా ఒక రాజ్యానికి వారసులుగా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తూ వచ్చినారు. ఒక దినం వస్తారు, మేము మీతో కూడా ఎత్తబడే గుంపులో మేము ఉంటామని ఒక శుభప్రదమైన నిరీక్షణ మాకుగా కలుగజేసినందుకై స్తుతిస్తూ ఉంటున్నాం, ఘనపరుస్తూ ఉంటున్నాను, మహింపరుస్తూ ఉంటున్నాను. కోట్ల కొలది వందనాలు. ఈ సమయం ఎంత విలువైనది, అమూల్యమైనది, శ్రేష్టమైనది మాకు ఇచ్చారు. మేమెంత ధన్యులం. ఆయా కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయ చూపించండి, కృపాకార్యం జరిగించండి. నీ నామానికి మీరు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ రక్తాన్ని మా అందరిపై ప్రోక్షించుకుంటూ ప్రభా మీ రక్తం చేత మమ్మల్ని శుద్ధి చేయండి. యేసు ప్రభు బిడ్డలుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, విశ్వాసులుగా తండ్రి ప్రభా మీరు మమ్మల్ని రకరకాలుగా ఆత్మీయ అనుభవాలు అంతస్తుల్లోనికి మీరు మమ్మల్ని తీసుకుంటూ వస్తున్నారు. అందుకే స్తుతిస్తున్నాం. లోకములో ఏ గొప్పవారికి లేనటువంటి పేరు ప్రఖ్యాతలు దేవుని బిడలనే శ్లాఘత మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. ఎంత గొప్ప దేవుడినైనా ఆకాశముందుని నివాస స్థలములో నుండి మీరు మమ్మల్ని కనులారా ప్రభా మీరు చూస్తూ మా సంచారములను ప్రభా లెక్కగడుతూ తండ్రి మా నడక పడకలను మీరు చూస్తూ గమనిస్తూ ఉన్న దేవుడు. మా సోమరితనాన్ని ప్రభా మా బలహీనతలను మీరు చక్కగా గమనిస్తున్న దేవుడు. దేవా మమ్మల్ని బలపరచండి. మేము ఎక్కడ ఆత్మీయంగా నష్టపోకూడదు, శారీరకంగా నష్టపోకూడదని మా కొరకై ప్రభా మీరు ఇచ్చిన నియామక ప్రతి కూడికను బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ
నిలబడుతుండగా మీ సహాయాన్ని కోరుకుంటూ యేసుప్రభు మా రక్షణ పేట ఈ గొప్ప సమయం బట్టి స్తుతిస్తూ వందనాలు చెల్లిస్తూ ఎవరికి లేని ఆరోగ్యం, ఎవరికి లేని ఆయుష్ మీరు మాకు అనుగ్రహించినందుకు మనసారా నిన్ను స్తుతిస్తూ నిలబడుతుండగా సహాయం చేయమని, నీ ఆలయంలో ఉన్నవన్నీ కూడా నీకే మహిమ చెల్లిస్తూ ఉండగా అందులో భాగంగా మేము కూడా మీ సన్నిధిని మేము గణపరిచే భాగ్యం కొరకై మమ్మల్ని మీ ఇంటికి తీసుకొచ్చినారు. అందుకై స్తుతిస్తూ ప్రభా ఈ కోరిక నీ చేతులకు అప్పగించుకుంటూ నిలబడుతుండగా సహాయం చేయమని యేసుప్రభు ఉన్నతమైన శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం మా తండ్రి. ఆమేన్. సహోదరుడు ఆనందమన్న, సహోదరుడు ప్రకాశన, సహోదరుడు సామిల్ అంటండి. మహాదేవుడవివే, సర్వదర్శి, సర్వజ్ఞాని, సర్వవ్యాపి యేసు నీవే. పాట సంఖ్య పాటల పుస్తకం 8 భాగములో మొదటి పాట. Daya kiri namu, makin jitwe.
సిద్ధపరచుము ఇతరులను సిద్ధపరచెదా నిన్నే బహుమానముగా పొందెదా మహిమతో వచ్చెదవు లోకము నిన్ను చూడజాలదు సంపూర్ణముగా సిద్ధపరచుము ఇతరులను సిద్ధపరచెదా నిన్నే బహుమానముగా పొందెదా నిన్నే బహుమానముగా పొందెదా మహాదేవుడవివే మహాదేవుడవివే సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసునివే సర్వవ్యాపి యేసునివే మహాదేవుడవివే మహాదేవుడవివే పాట సంఖ్య 638, సాంగ్ నెంబర్ 638, సాంగ్ నెంబర్ పాత పుస్తకంలో 625, సాంగ్ నెంబర్ 625. మేల్కొమ్ము ఓ కావలి యేసునియో. పోరాడవలె నీవే
కాలుతో విశ్వాసమను కాలుతో దుష్టుని అగ్ని కార్పో మేల్కొమ్ము కావలి యేసుని యోధుడవు పోరాడవలె నీవే పోరాడవలె నీవే ప్రభు శక్తితో పోవాలే మేల్కొమ్ము కావలి శిరస్త్రాణము ధరించు కనుపరచు నీ రక్షణ శిరస్త్రాణము ధరించు కనుపరచు నీ రక్షణ ఆత్మ ఖడ్గము తీసుకో ఆత్మ ఖడ్గము తీసుకో వాక్యమే ఆ ఖడ్గము మేల్కొమ్ము కావలి యేసుని యోధుడవు పోరాడవలె నీవే పోరాడవలె నీవే ప్రభు శక్తితో పోవాలే మేల్కొమ్ము కావలి ప్రార్థించు మెల్లప్పుడు శ్రేష్టాయుధమాదియే ప్రార్థించు మెల్లప్పుడు శ్రేష్టాయుధమాదియే గురి ఎన్నాడు తప్పకు గురి ఎన్నాడు తప్పకు మెలకువగా ఉండినా మేల్కొమ్ము కావలి యేసుని యోధుడవు పోరాడవలె నీవే పోరాడవలె నీవే ప్రభు శక్తితో పోవాలే మేల్కొమ్ము కావలి చివరిగా పెద్ద పాటలు కాబట్టి సాంగ్ నెంబర్ 602 602 కొత్త పుస్తకం, పాత పుస్తకంలో 591 సాంగ్ నెంబర్ 591 నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. ప్రార్థనా పాటల్లో 602 591. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి నేను పూర్తిగా మరుగై నీవే కనపడాలి నేను పూర్తిగా మరుగై నీవే కనపడాలి ఇది నా ప్రార్థన నీ చిత్తము ఇది నా ప్రార్థన నీ చిత్తము నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి నేను తగ్గాలి యేసు నీ
స్వభావము నాలో అధికమవుతూ ఉండాలి. యేసుని స్వభావము నాలో అధికమవుతూ ఉండాలి. పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి. పరలోక జీవము నాలో అభివృద్ధి చెందాలి. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. ఆదాము పాపము నాలో వసించుచుండగా, ఆదాము పాపము నాలో వసించుచుండగా, యేసుని రక్తమే దాని నశింపజేయును. యేసుని రక్తమే దాని నశింపజేయును. ఆటంకమేమియు లేక జీవదారులుండాలి. ఆటంకమేమియు లేక జీవదారులుండాలి. యేసుని జీవము నాలో నింపబడుకోవాలి. యేసుని జీవము నాలో నింపబడుకోవాలి. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. ప్రాచీన స్వభావమంతా సిలువ వేయబడాలి. ప్రాచీన స్వభావమంతా సిలువ వేయబడాలి. దాని ప్రభావమంతా లయమైపోవాలి. దాని ప్రభావమంతా లయమైపోవాలి. అన్నిటిలో పాత స్వభావం తొంగి తొంగి చూస్తుంది. అన్నిటిలో పాత స్వభావం తొంగి తొంగి చూస్తుంది. ప్రతిదినము యేసు ప్రభువే నాలో వృద్ధి చెందాలి. ప్రతిదినము యేసు ప్రభువే నాలో వృద్ధి చెందాలి. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. ఇహలోక కోరికలన్నీ సిలువ వేయబడాలి. ఇహలోక కోరికలన్నీ సిలువ వేయబడాలి. ప్రభువైన యేసుకు నాలో ప్రథమ స్థానముండాలి. ప్రభువైన యేసుకు నాలో ప్రథమ స్థానముండాలి. శరీరేచ్ఛలన్నీ కృతమై ఆత్మీయత రావాలి. శరీరేచ్ఛలన్నీ కృతమై ఆత్మీయత రావాలి. ఆత్మీయ జీవము నాలో అభివృద్ధి చెందాలి. ఆత్మీయ జీవము నాలో అభివృద్ధి చెందాలి. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. ఇది నా ప్రార్థన, నీ చిత్తము. నేను
లోకముకై నేను కూడా మృతమైపోవాలి. లోకముకై నేను కూడా మృతమైపోవాలి. కాదు లోకం యేసు నాలో కనపరచబడాలి. కాదు లోకం యేసు నాలో కనపరచబడాలి. ఆశలన్నీ నావి యేసులో దాగిపోయి ఉండాలి. ఆశలన్నీ నావి యేసులో దాగిపోయి ఉండాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము. ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నా శేష జీవితమంతా యేసుకే సమర్పితమై. నా శేష జీవితమంతా యేసుకే సమర్పితమై. ఆయన మహిమ స్వరూపం పొంది మార్పు చెందాలి. ఆయన మహిమ స్వరూపం పొంది మార్పు చెందాలి. ఒక దినాన యేసుని రూపం నాలో కనబడాలి. ఒక దినాన యేసుని రూపం నాలో కనబడాలి. మెట్టు మెట్టుకు ఆయన నాలో ఏర్పడాలి. మెట్టు మెట్టుకు ఆయన పోలిక నాలో ఏర్పడాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము. ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. ఇది నా ప్రార్థన నీ చిత్తము. ఇది నా ప్రార్థన నీ చిత్తము. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు నీవే హెచ్చాలి. ఒకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పల్లు తండ్రి, స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. నిన్ను మహింపరుస్తున్నాం, నీ పాదాలు పెట్టుకుంటున్నాం, మీ రక్త వృక్షానికి వస్తున్నాం. మా మధ్యలోనికి మీరు వచ్చారు. స్తోత్రాలు, పాటలు, ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నందుకు ఈ స్తోత్రములు. తిరిగి దేవుని వాక్యం ధ్యానించడానికి ఆల్ నైట్ ప్రేయర్లో నీ దాసుడు బలహీనుడు, దయతో క్షమించు. మీ శిలువ రక్తం చేత కడిగి పవిత్ర వచ్చి కాలు చేసి నీ ఆత్మతో నింపి నా స్వరాన్ని మీరు తాకి మీరు నోరేయండి, మాట్లాడుతారండి. యెషయా 16 నెరగా 4:12 కీర్తన 80:10 మత్తయి 10 ఆధారం చేసుకుంటూ నిలబడుతున్న సాయించాం. యేసు నామమున స్తుతించి ప్రార్థించుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఆల్ నైట్ ప్రేయర్లో ఓ మాట బైబిల్ చదువుకొని కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకొని ఆ తర్వాత మనము ప్రార్థనలో ప్రవేశిస్తాం. చూడండి, 2వ అధ్యాయంలో రాసిన సువార్త, లూక్ చాప్టర్
2 verse 35, 36, 37, 38, 35, 36, 37, 38 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మరియు నీ హృదయములోనికి లూకాసు సువార్త 2వ అధ్యాయం 35, 38 వచనాలు. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకుని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. మరియు ఆషేరు గోత్రీకురాలును పనుయేలు కుమార్తెయునైన అన్నా అని ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యాతో మొదలు 7 ఏండ్లు పెనివిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడవకు ఉపవాస ప్రార్థనతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టు వారందరితో ఆయన గురించి మాట్లాడుచుండెను. కాబట్టి అన్న మనకు తెలిసిన భాగమే అయినప్పటికీ ఆమె గురించి మరొకసారి మనము ధ్యానం చేద్దాం. అన్న అంటే ఒకరు లేక నలుగురు. ఆ ప్రవక్తి అనే ఒక స్త్రీ ఏం చేస్తూ వచ్చింది? ప్రవక్తి యొక్క పాత్ర, ఆమె లక్షణములు ఎలా ఉండాలి అన్నప్పుడు ఆమె ప్రవక్తిగా ప్రవచిస్తూ వచ్చేది. దాదాపుగా బైబిల్లో దెబోరా ఒక ప్రవక్తి. ఆ తర్వాత న్యాయాధిపతుల కాలములో దెబోరా న్యాయాధిపతిగా ఉండి ప్రవచిస్తూ వచ్చేది. ఎలా చెప్పొచ్చు అంటే బారాకుతో ఏం చెప్తా వచ్చిందంటే 10,000 మంది మనుషులను సైన్యాన్ని తీసుకొని నీవు యుద్ధానికి వెళ్ళు అని చెప్పింది. యుద్ధానికి వెళ్ళు అని చెప్పింది. అప్పుడు అతడు ఏం చేస్తూ వచ్చినాడంటే, బారాకు నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తాను అని. ఆ సందర్భంలో ఆమె ఒక మాట ప్రవచించింది. ఏమని ప్రవచించింది అనంటే, నేను వస్తాను కానీ నా రాక వలన నీకు ఘనత కలగదు అని ప్రవచించింది. చూడు, కాబట్టి ఆమె ప్రవచించింది. ఏదైతే ప్రవచిస్తూ వచ్చిందో ఆమె జీవితంలో చెప్పబడిన మాట బారాకు పక్షంగా నెరవేర్చబడుతూ వచ్చింది. కాబట్టి యోసియా రాజు కాలములో కూడా హుల్దా అనే ప్రవక్తి ఉండేది. ఆమె కూడా ప్రవచిస్తూ వచ్చింది. యోసియా ఏలుతూ ఉన్నప్పుడు ఆ దినాల్లో 2 రాజులు 22వ అధ్యాయము 14వ వచనం. 2 రాజులు 22వ అధ్యాయము 14వ వచనములో అక్కడ ఆమె కనబడుతూ ఉంది. కాబట్టి షాపానును ఆషాయయును ప్రవక్తియగు యుల్దా యొద్దకు వచ్చింది. కాబట్టి ఈమె మరి వస్త్రశాలకు అధికారియగు అర్హాసుకు పుట్టిన తెక్వా కుమారుడైన షల్లూమునకు భార్య. ఆమె కూడా ఒక ప్రవక్తి. ఆమె కూడా ప్రవచిస్తూ వచ్చింది. యోసియా కాలములో, రాజు కాలములో
రాజుకు ప్రవచనము ద్వారా తెలియజేస్తూ వచ్చింది. న్యాయాధిపతులు 5వ అధ్యాయంలో దెబోరా ప్రవచించిన మాట మనము చూడగలుగుతూ ఉంటాం. నేను అవశ్యముగా నీతో వస్తాను, కానీ 9వ వచనములో నీ ప్రయాణం వల్ల నీ ఘనత కలగదు. 5వ అధ్యాయం 6వ వచనములో ఆ మాట చూస్తాం. ఒక స్త్రీ చేతికి మరి సిసెరాను దేవుడు అప్పగిస్తాడు అని చెప్పింది. ప్రవక్తలు ప్రవచిస్తే అదైతే ప్రవచిస్తారో అది జరుగుతూ వస్తుంది. అన్న ప్రవక్తి. కాబట్టి మొదట దేవుని సత్యములను తెలుసుకొని ప్రజలకు బోధించడం. ప్రవక్తలు ఏం చేయాలంటే దేవుని ద్వారా వారు తెలుసుకోవాలి. ఫస్ట్ దేవుని యొక్క సత్యమును తెలుసుకొని ప్రజలకు అందించాలి. వారిని ప్రవక్త లేదా సేవకులు లేదా ప్రవక్తీలు, సిస్టర్స్ అయితే అలా అంటే అనుభవం కలిగింది అన్న. అలాగా ఉండాల సిస్టర్స్, అలాగే బ్రదర్స్. ఆమె రెండో అనుభవం ఏంటి అంటే మనం ఇక్కడ చూస్తే లూకాసు సువార్త 2వ అధ్యాయంలో మరియా యోసేపులు పసిబిడ్డ అయిన యేసును ఎత్తుకొని 8 దినముల బాలుడు, ఎన్ని దినములు? 8 దినముల బాలుడు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున మరి నామకరణము చేయబడడానికి, సున్నతి చేయబడడానికి వారు యెరూషలేము మందిరములోనికి తీసుకుని వచ్చినారు. యెరూషలేము మందిరములోనికి తీసుకొని వచ్చినప్పుడు చిన్నారి అయిన యేసును చూసి, బాగా గుర్తుపెట్టుకోవాలి, చిన్నారి అని యేసును చూసి ఏమంటాం? 8 రోజుల పిల్లవాడిని ఏమంటాము? చిన్నవాడు, చిన్నారి అని అంటాం, బాలుడు అని అంటాం. అప్పుడు ప్రవక్త సుమియోను చేతిలో ఉన్నప్పుడు బాలుడిగా కాదు కానీ, యవనస్తుడిగా 30 సంవత్సరాల వయసులో కాదు కానీ, ఒక చిన్నారి వయసులో, ఒక చిన్ననాటి వయసులో ఆమె ఆయన ఎలా గుర్తించింది అని అంటే మెస్సియాగా, ఈయనే నిజముగా మెస్సియా లేదా లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల లేదా దేవుని గొర్రెపిల్ల లేదా రక్షకుడిగా, పాపులను రక్షించేవాడిగా ఆ 8 రోజుల వయస్సులోనే ఆమె గుర్తించింది. ప్రవక్తి, అది ప్రవక్తి లక్షణాలు. అంటే ఆమె రక్షకుడిగా ఆయన చూసింది. ఎవరికంత అవగాహన ఉంటుంది? చిన్న వయస్సులో 30 సంవత్సరాల వయసులో బోధించేటప్పుడు 12 మంది శిష్యులు ఏం చేశారు? ఏర్పడ్డారు. ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన అద్భుతాలు చూశారు, ఆయన పరిచర్య చేశారు. శాస్త్రులు కావచ్చు, పరిచయులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అనేకులు ఆయన చూశారు. చనిపోయిన వారిని లేపాడు, అర్థమైందండి? కుళ్ళిపోయిన శవాలను లేపాడు, కుష్ఠ రోగులను శుద్ధి చేశాడు. తర్వాత గుడ్డివారిని కళ్ళు తెరవజేశాడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చాడు, ఓచ కాలు చేతులు కలిగిన వారిని లేపాడు. అలాంటి సరే 5,000 మంది పురుషులు, ఇంకా సిస్టర్సు, పిల్లలు
అన్ని వేల మందికి 5 రొట్టెలు 2 చేపలు ఆహారముగా పెట్టి 12 గంపలు మిగలడం చూశారు. 4,000 మంది పురుషులు, తర్వాత సిస్టర్స్, పిల్లలు 7 రొట్టెలు కొన్ని చేపలు పెట్టి 7 గంపలు ఎత్తడం చూశారు. అలాంటి వారు ఒకవేళ కొందరు ఇలాగు, కొందరు అలాగు, కొందరు మంచివాడను అన్నారు, కొందరు కాదు అని అన్నారు, కొందరు రక్షకుడు అన్నారు, కొందరు రక్షకుడు కాదు అన్నారు, కొందరు దేవుని కుమారుడు అన్నారు, కొందరు కాదు అన్నారు. ఏంటి? యవ్వన వయస్సులో ఆయన అద్భుతాలు చూసి కూడా, అర్థమైందా? చూసి కూడా ఏమైనారు? యేసుప్రభు శిష్యులే ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోయారు. ఇంకో మాట ఏంటంటే, ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు అని చూస్తాం. ఈ సుమియోను ప్రవక్త, అన్న ప్రవక్తి వారికి లాగా ఓ 30 సంవత్సరాల వయసు యేసుకు ఉండి ఆయన చేసిన అద్భుతాలు చూసిన వారు కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆయన చేసిన అద్భుతాలు చూసిన వారు కాదు, చూసినట్టు చదివిన వారు, చేసినట్టు చదివిన వారు కాదు, విన్నవారు కూడా కాదు. ప్రవచనాలు యేసు పుడతాడని మాత్రమే తెలుసు. ఇజ్రాయేలుల లేదా లోక పాపములను విడిపించడానికి ఆయన రక్షకుడిగా పుడతాడని, ఎక్కడ పుడతాడు, ఎక్కడ ఉంటాడు, ఆయన ఏమని పిలువబడతాడు అని ప్రవక్తల ప్రవచనాలు ఎరుగుదురు. కానీ వారు ఏ మిరకిల్స్ వాళ్ళు చూడలేదు. ఓన్లీ చిన్నారి యేసుగా, అర్థమైందండి? చిన్నవాడైన యేసును చూసింది. ఎవరిని చూసింది? చిన్నవాడైన చిన్న యేసును అని చెప్పాలి. ఒక మాట చెప్పాలంటే ఏ యేసును చూసింది? చేతులలో ఎత్తుకొని లాలిచ్చే 8 దినముల యేసును చూసింది. కాబట్టి ఆ యేసును దేవాలయములోనికి వచ్చినప్పుడు ఆమె మెస్సీ అని ఆయన రక్షకుడు అని ఏం చేస్తా వచ్చింది? గుర్తించింది. మొదటిది ఏంటిది? ప్రవక్తిగా దేవుని విషయాలు తెలుసుకొని ప్రజలకు తెలియజేస్తూ వచ్చింది. రెండోది, యేసును తల్లిదండ్రులు యెరూషలేములోనికి తీసుకొచ్చినప్పుడు దేవాలయానికి లేదా మందిరానికి తీసుకొచ్చినప్పుడు ఆయనను మెస్సియాగా, తర్వాత రక్షకుడిగా గుర్తించింది. మూడోది, ఆమె సాక్ష్యం చెప్పింది. ఆ చిన్న యేసును చూసి సాక్ష్యం చెప్పింది. ఏమని చెప్పింది? ఆయన మరి యెరూషలేములో ఆ విమోచన కోసం ఎదురు చూస్తున్న వారందరితో ఆ పసి బాలుడు లేదా పసి బిడ్డ యేసును గూర్చి చెబుతూ దేవునికి ఏం చేసిందంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించింది. చూడండి 36వ వచనం, లూకాసు సువార్త 2వ అధ్యాయము 36వ వచనం. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి ఏం చేసింది? దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గురించి ఏం చేసింది? మాట్లాడింది. ఏమని మాట్లాడింది? ఈయన మీ లేదా మన కొరకు విమోచకుడు అని మాట్లాడింది. ఈయన, ఈ బాలుడు మన కొరకు రక్షకుడు అని మాట్లాడింది. వారితో వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. మాట్లాడుతూనే ఉంది. ఎవరి గురించి? అర్థమైందండి?
ఎవరి గురించి మాట్లాడుతుంది? ఆయనను గురించి మాట్లాడుతుంది. వచ్చిన వాళ్ళతో, అందరితో. అర్థమైందా? మనం కూడికలు జరుగుతున్నా, సిస్టర్స్ మీటింగ్ జరుగుతున్నా, ఉపవాస ప్రార్థన జరుగుతున్నా, మనము మందిరంలోనికి రావడానికి ఇష్టపడం. కానీ అర్థమైందా? ఏమి ఇష్టపడతాము? ముచ్చట్లు పెట్టడం ఇష్టపడతాం. నలుగురిని కూర్చోబెట్టుకొని, అయ్యో ఆడ అక్క వాక్యం చెప్తుంది, ఈడ మనం ఎట్ట కూర్చుందాము, అయ్యో ఆడ ప్రార్థన జరుగుతుంది, మందిరానికి ఇరువైపుల పక్కల మనం ఎట్లా కూర్చుందాము. ఒకరెవరు అన్నజనులు పోతూ ఉంటే, ఓహో వీళ్ళు హిందువులు కావచ్చు కాబట్టి వాళ్ళు లోపలికి వెళ్ళలేదు. ఎవరన్నా తెలియని అన్నజనులు ఏమనుకుంటారు? వీరు హిందువులు కావచ్చు కాబట్టి వారు ఏం కాలేదు, ఆడ లోపల ప్రార్థన జరుగుతున్నా బయట ఏముంది, ముచ్చట్లు పెడతా ఉన్నారు. ఆమె యేసును గూర్చి వారితో మాట్లాడుతుంది. చూడండి ఆ మాట. ఎవరి గురించి మాట్లాడుతుంది చెప్పండి? యేసును గూర్చి మాట్లాడుతుంది. చూడండి మాటలు